హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే జీరా రైస్ అండ్ దాల్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. మిక్స్డ్ దాల్ అండి. దీంట్లో పచ్చినిపప్పు, కందిపప్పు, సాయి పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అన్నీ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల పప్పు ఉడికే లోపల ఈ లోపల రైస్ కూడా ఉడికించేసుకొని పెట్టేసుకుందాము. రైస్ ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది రైసు. దాల్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి ఇవి వేయించుకోవాలి. ఇప్పుడు అవి రెండు వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న అల్లము ఇవి రెండు బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా వేసేసుకుందాం. టమోటా పూర్తిగా ఫ్రై అయిపోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. టమోటా పూర్తిగా మగ్గిపోయింది. ఇందాక మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కాసిన వాటర్ పోసేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ బాగా కలబెట్టుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దాల్ పప్పు రెడీ. నెక్స్ట్ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము జీరా రైస్కి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. జీరా వేసుకుందాము. రైస్కి తగ్గట్టుగా జీరా వేసుకుందాం. ఈ జీరా అంతా వేగిపోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేగిపోయింది. ఇందాక ఉడికించుకున్న రైస్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర సాల్ట్ మొత్తం రైస్కి పట్టేంతగా కలబెట్టేసుకుందాం. రైస్ పొడి పొడిగానే ఉడికించుకోవాలి, లేదంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఫైనల్లీ జీరా